మహేష్ గారు, గ్రూప్ 1 వ్యవహారం కానీ, డిఎస్సి వ్యవహారం కానీ, మీరు చెప్పినట్టు మూసీ వ్యవహారం కానీ, హైడ్రా మధ్యలో కొంత హైడ్రా కూల్చివేతలు ఆ వ్యవహారం కానీ, నిన్నగాక మొన్న ఫార్మాసిటీ లగిచర్ల వ్యవహారం కానీ, ఇలాంటి విషయాల్లో ప్రతిపక్ష దూకుడును కేసీఆర్ బయటకే రావట్లేదు, అది వేరు విషయం అనుకోండి. మిగిలిన ప్రతిపక్ష పార్టీల దూకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోతుంది, కరెక్ట్గా జస్టిఫై చేసుకోలేకపోతుంది, చెప్పుకోలేకపోతుంది అంటే ఏమంటారు మీరు? వాళ్ళు ఏదో చౌకబారు విమర్శలు చేసి ఆ విమర్శ కొద్దిగా డెన్సిటీ పెంచి మేమేదో సక్సెస్ అని తృప్తి పడుతుంది, టెంపరీ గెయిన్ అది. హైడ్రా విషయంలో ఏ బీదవానికి నష్టం జరగలేదు, ఒకే ఒక ఇల్లు కూలింది, అది మధ్య చెరువులో కట్టుకుంటే. హైడ్రా టార్గెట్ ఎవరండి? హైడ్రా అసలు ఎందుకు ఈ భక్తులు ఉన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకొచ్చినారు? హైదరాబాద్ ఒకప్పుడు నిండైన చెరువులు, 2500 చెరువులు, కుంటలు, చక్కటి గుట్టలు ఉండేవి. చెరువులు మాయమైపోయినాయి. ఇప్పుడు గతంలో పాలించిన కాంగ్రెస్ కానీ టీడీపీలో కొంత జరిగి ఉండొచ్చు, కానీ ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 1500 చెరువులు, కుంటలు మాయమైపోయి బిల్డింగ్లు వెలుస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి హైడ్రా మూసీ వల్ల రేవంత్ రెడ్డి కుటుంబమో, బట్టి గారి కుటుంబమో, మహేష్ గౌడ్ కుటుంబం బాగుపడది. ఇది వచ్చే తరాల కోసం తీసుకున్నటువంటి ప్రక్రియ. మూసీ ప్రక్షాళన ఎందుకంటా ఉన్నాం మనము? వాయనాడులో ఏం జరిగిందండి? 3 మాసాలుగా పడాల్సిన వర్షపాతం 3 గంటలు నమోదైతే వాయనాడు మొత్తం కొట్టుకుపోయింది. హైదరాబాదు 1908లో 72,000 జనాభా ఉన్న హైదరాబాదు ఒక భారీ వర్షం పడితే 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలనుకున్నప్పుడు హైడ్రా కానీ మూసీ కానీ నిజంగా చిత్తశుద్ధి ఉండి హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే దీనికి అడ్డు తొలగండి, సాకారం చేయాలి. ఇలాంటి ప్రాజెక్టులకి దూరదృష్టితో వచ్చే తరాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తే హైదరాబాద్ మూసీ పక్కన 40% జనం ఉంటారు. ఒక పెద్ద వాన పడితే మన పరిస్థితి ఏంటి? ఇవి కూడా అర్థం చేసుకోవాలి కదా. రైట్ మహేష్ గారు, మీ ద్వారా బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సూటిగా అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా? హైదరాబాద్ పెట్టుబడులు రావాలంటే సురక్షితంగా ఉండాలా వద్దా? ఎవరు వద్దన్నారు? మన నగరాన్ని మనం కాపాడుకోవాలని అంటారు, అందులో చేసే విధానాన్నే తప్పు పడుతున్నారు. పేదలకు ఇబ్బంది పడొద్దు అని కళ్యాణ్ గారి విధాన లోపం ఎక్కడ లేదు. ఉన్న కట్టడం తొలగిస్తూ ఉన్నాము, వారికి రిహాబిలిట్ చేస్తూ ఉన్నాము. మూసి నీరు సరిగా ప్రవహించకుంటే హైదరాబాద్కి ముప్పు ఉంటుంది. రేపు పెట్టుబడి రావాలన్నా హైదరాబాద్ క్లైమేట్ పరంగా కరెక్ట్గా ఉండాలి. అవన్నీ చూసుకుంటే మంచి కోసమే చేస్తూ ఉన్నాం కదా. 150,000 కోట్లని ఒక రాంగ్ ఫిగర్ తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి అన్నదేంటండి? ముచ్చర్లలో 4th సీటే వస్తూ ఉంది. మన హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్తో పాటు ఒక సీట్ వస్తే 40-50 కోట్లతో ఒక సిటీ కట్టుకుంటే అధునాత హంగులతో శాస్త్ర సంకేతంగా అభివృద్ధి చెందాలని. రేపు మెట్రో విస్తరించాల్సిన పనులు ఉన్నాయి, దానికి ఒక 40,000 కోట్లు అవుతాయి. 3 RRR ప్రాజెక్టుకు ఒక 40,000 కోట్లు అవుతాయి. అదేవిధంగా మూసీ ప్రక్షాళనకి కూడా ఒక 25,000 కోట్లు అవుతాయని మాట చెప్పడం జరిగింది. దాన్ని మొత్తం తీసేసి 150,000 కోట్లు మూసీకి అవుతాయని, దీంట్లో ఎవరో కమిషన్ తింటారని తప్పుడు ఆరోపణలు చేయడం అనేది, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకున్న వ్యక్తులు ఇలాంటి అసంబంధమైనటువంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తే వారి రాజకీయ భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది. ఇది గ్రహించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, అందరినీ కలుపుకు వెళ్తుంది, కొంచెం పద్ధతిగా నాయకులు మాట్లాడుతుంటారు, కొంచెం గాంధేయవాదం, గాంధేయ భావజాలంతో ఉంటుంది, ఇలాంటిది మనకుంది. అయితే ఇప్పుడు చూస్తే కొంత మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ మంత్రులు కూడా బాంబులు వేస్తామని ఒక మంత్రి అంటాడు, బుల్డోజర్లతో తొక్కిస్తామని ముఖ్యమంత్రి గారు అంటారు, పేగులు మెడలేసుకుంటామంటారు. ఇలాంటి భాష కొంత ప్రజల్లో కానీ ప్రతిపక్షాల్లో కానీ విమర్శలకు దారితీస్తుంది. ఎలా చూడాలి ఆ భాషని? నేను 38 ఏళ్ళ జీవితంలో నేను అంటే వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను. వెంగళరావు గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో, తర్వాత చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్, ఎవరైనా ఎప్పుడైనా అసెంబ్లీలో కేసీఆర్ వాడిన భాష వాడినారండి? గత చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్కసారి ఎన్టీ రామారావు నోరు జారి నన్నపనేని రాజకుమార్ ఒక మాట అంటే నిండు సభలో క్షమాపణ చెప్పినట్టు సందర్భం మీకు గుర్తుండొచ్చు. సో ఈ భాష అనేది ఎప్పుడు మారింది? మనకు 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం భాషని మార్చేసి తెలంగాణ అంటే ఇట్లుంటుందా అని ముక్కు నేలేసుకునే విధంగా అలా కేసీఆర్ చేశాడని మనం చేద్దామా? అంటే ఒకటి, ఇప్పుడు ప్రజలు కూడా ఏమైపోయినారు, కేసీఆర్ వాడిన భాషలో తిడితేనే రుచిస్తుంది అనేటువంటి పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో మేము కూడా మా నాయకులు కొంత ఆ భాష వాడుతున్నారు. బట్ ఏదైనా వ్యక్తిగతంగా నేను అలాంటి భాషకు విరుద్ధము. ప్రజాస్వామ్యంలో సద్విమర్శ ఉండాలి, సరైన ప్రతిపక్షం ఉండాలి,
అప్పుడే మనం సజావుగా పనిచేయగలుగుతాం. అభివృద్ధి ఆకాంక్షించే విజనరీ నాయకులు ఉండాలి. ఆ కోవలో నేను చెన్నారెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాను. ఒక విజన్ ఉంది, చేయాలని తపన ఉంది, దానికి ముందు పోతూ ఉన్నాం. భాష ఎవరు వాడినా మంచి భాష వాడితే మంచిది. అది ఇది ప్రజాస్వామ్యంలో మన విలువల్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆరే ఈ రాష్ట్రంలో భాషని గాడి తప్పించినారు, ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. రైట్. పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు ఎదిచ్చారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీ హయాంలో జరగబోతున్నాయి. అంతకంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పెర్ఫార్మెన్స్కి రెండు ప్రధానంగా మీకు సవాళ్ళుగా ఎదురు కాబోతున్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారు? పార్టీ పరంగా నేను, ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బాధ్యతల స్వీకరణ రోజు చెప్పినారు ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ వెనకాల నేనున్నాననే మాట. అవును. సో ఇరువురం కూడా కలిసికట్టుగా, వారు ప్రభుత్వ అధినేతగా, నేను పార్టీ అధినేతగా ముందుకు పోయి ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇలా బేసిక్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళు చేయాలంటే కార్యక్రమాలు మేము 1 ఇయర్లో చేసి చూపించినాం. 55,000 ఉద్యోగాలంటే ఆషామాషి కాదు. అందులో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 300 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే తెలంగాణలో 563 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. సో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, రైతుల సంక్షేమం చేస్తూ ఉన్నాం, విద్యా వైద్య పరంగా అధునాత అంగులతో ముందుకు పోతూ ఉన్నాం, అన్నింటిలో నాణ్యత పెంచుతూ ఉన్నాం. హైదరాబాద్ని సుందరీకరణలో భాగంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఇన్ జనరల్ పబ్లిక్ హైడ్రా మూసిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, కావాలని అంటూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు తొలగిపోవాలంటూ ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో మా గెలుపు సునాయాసంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేతగా, నేను పార్టీని సమన్వయం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కలుపుతూ ప్రతి కార్యకర్తని పరిగణలోకి తీసుకొని వారిని కాన్ఫరెన్స్ తీసుకొని చక్కటి ఫలితాలు తీసుకొస్తాం. అన్ని లోకల్ బాడీస్, జిహెచ్ఎంసీ కూడా మేము గెలిచి తీరుతామనే నమ్మకం నాకున్నది.